హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇది రైక్ పార్క్. ఇది కురా నది వైపు పాత నగరానికి సమీపంలో ఉంది. వేవాకారంలో ఉండే పీస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది మనకు ఎదురుగా. దాని నుంచి వస్తే ఈ రైక్ పార్క్లో మనం విహరించవచ్చు. చాలా బాగుంది ఈ పార్క్ అయితే. నేచర్తో మనము కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. మన దగ్గర పార్క్స్ ఉన్నాయి కానీ ఇలా కొండల మధ్య ఇంత పెద్ద పార్క్ నన్ను చాలా ఆకట్టుకుందని చెప్పచ్చు. ఈ వేవాకారంలో పీస్ బ్రిడ్జ్ ఈ పార్క్ని పాత నగరంతో కలిపే విధంగా నిర్మించారనమాట. ఈ బ్రిడ్జ్ని ఈ పార్క్ నుండి పాత నగరానికి చేరుకోవచ్చు. ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా తమ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళకు మంచి ఆట విడుపు ప్రదేశం అని చెప్పచ్చు. ఈ పార్క్ అయితే చాలా పెద్ద పార్క్. ఈ పార్క్ నుండి నరికాల కోటకి కేబుల్ కార్ అవైలబుల్లో ఉంటుంది. ఈ కేబుల్ కార్లో నుండి విశాల నగర దృశ్యాలతో అందమైన దృశ్యాలని కూడా మనం చూడవచ్చు. ఈ పార్కులో చెట్లు కూడా ఇలా చాలా అందంగా ఆర్చ్ మాదిరి అవి మనల్ని అలరిస్తూ ఉన్నాయి. ఇక్కడ మ్యూజియం ఉంది కదా, ఈ మ్యూజియంలో స్టాచ్యూస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జి ఉంది, దానికి రాను పోను 5 జల్లులు అన్నమాట. సమ్మర్లో ఈ పార్క్ చెప్పాలంటే జాతరే అని చెప్పచ్చు. ఇది ఎయిర్ బెలూను. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఉంది. మేము వెళ్ళినప్పుడు నైట్ 8కి ఓపెన్ చేస్తారంట. ఇక్కడైతే ఓపెన్ ఎయిర్ థియేటరు, ఎయిర్ బెలూను, భారీ వాటర్ ఫౌంటైన్ షో కూడా ఉంది. ఫోటో ఆర్ట్స్ గ్యాలరీ, మ్యూజియము అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఎస్పెషల్లీ సీజనల్ ఈవెంట్స్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. అదైతే ఈవెంట్స్ టిబ్లీ శోభా అనే బిగ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. జార్జియా రెస్టారెంట్స్, స్థానిక వైన్స్ దీని చుట్టుపక్కల కొలువై ఉన్నాయి. నాకైతే ఈ పార్క్లో నడుస్తుంటే నేచర్లో గంతులేస్తున్నట్టే ఉంది నా మనసు అయితే. ఇక్కడ ఇప్పుడు మనకి పైన కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్, అదైతే రోడ్వే. ఈ కిందికి అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, కిందికి దిగితే పార్క్. దీనికి 3 రకాలుగా ఈ పార్క్ని మనం చేరుకోవచ్చు. పైన కనిపించే రోడ్వే నుంచి చేరుకోవచ్చు, పీస్ బ్రిడ్జ్ నుంచి చేరుకోవచ్చు, అక్కడ బోటింగ్ నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇదే అన్నమాట బిగ్ వాటర్ ఫౌంటైన్. ఇది అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఫెస్టివల్ సీజన్లో. ఇంకా అక్కడి నుంచి ఫుల్ జాతర చెప్పాలంటే ఈ పార్క్ మొత్తం. నడవడానికి బాగుంది, వాకింగ్కి బాగుంది, ప్లెజెంట్గా మెంటల్ ఎక్కినప్పుడు ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి స్టెప్స్ కూడా ఉన్నాయి, ఆ రోడ్డు కనెక్టివిటీ. ఈ స్టెప్స్ ఎక్కి మీకు ఈ పార్క్ని పైనుంచి చూపిస్తాను. మనకి డ్రోన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ చూడండి నత్త ఉంది. ఇలా వెళ్తున్నప్పుడు నాకు ఒక అమెరికన్ గై కనిపించాడు. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాను. చెప్పాను కదా ఇందాక అమెరికన్ గై అని, ఈయన అనమాట. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. ఆఫ్ కెమెరా అయితే మేము చాలాసేపు కూర్చొని ఆయనతో కబుర్లు చెప్పాము. ఈ టిబ్లీ సీ గురించి ఆయన నాకు కాస్త షేర్ చేశారు. ఇక్కడ నుంచి చూడండి ఎంత
బాగా కనిపిస్తుందో. ఇంకా పైకి వెళ్తే ఇంకా సీనరీ సూపర్ ఉంది. My name is Patrico. I'm an American guy, lives in Tbilisi, Georgia for 5 years. Yeah, almost enough to finish all medical school. So I'm glad I meet you in this beautiful spring day. We had మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.